రాహాబు వేగుల వారిని ఎక్కడ దాచింది? ఏ జనుపు కట్టెలో, బి ఇనుప పెట్టెలో, సి జొన్న కట్టెలో, డి మిద్దెలో. ఏ జనుప కట్టెలో. రాహాబు ఇంటికి ఏ రంగు దారం కట్టమని వేగులవారు రాహాబుతో చెప్పారు? ఏ పసుపు రంగు దారం, బి నల్ల రంగు దారం, సి తెల్ల రంగు దారం, డి ఎర్ర రంగు దారం. డి ఎర్ర రంగు దారం. ఎవరి అరికాళ్ళు యోర్ధాను నది నీళ్లు తాకగానే యోర్ధాను నీళ్లు ఏకరాశిగా నిలిచెను? ఏ యాజకుల అరికాళ్ళు, బి సైనికుల అరికాళ్ళు, సి భటుల అరికాళ్ళు, డి దేవదూతల అరికాళ్ళు. ఏ యాజకుల అరికాళ్ళు. ఏ పురము యొద్ద యోర్ధాను నీళ్లు ఏకరాశిగా నిలిచెను? ఏ కనానుపురము, బి మోషేపురము, సి నోవాహుపురము, డి ఆదాముపురము. డి ఆదాముపురము. ఎంతమంది యుద్ధ సన్నద్ధులై యోర్ధాను నది దాటిరి? ఏ 60,000 మంది, బి 40,000 మంది, సి 30,000 మంది, డి 50,000 మంది. బి 40,000 మంది. వారు యోర్ధాను దాటినప్పుడు ఎక్కడ దిగిరి? ఏ ఎరికోలో, బి నదిలో, సి గిల్గాలులో, డి కనానులో. సి గిల్గాలులో. సున్నతిగిరిలో ఇశ్రాయేలీయులు దేనితో సున్నతి పొందిరి? ఏ రాగి కత్తులతో, బి రాతి కత్తులతో, సి ఇనుప కత్తులతో, డి వెండి కత్తులతో. బి రాతి కత్తులతో. గిల్గాలు అనగా అర్థం ఏమిటి? ఏ దాటిన, బి ఎత్తైన, సి దొరలించిన, డి లోతైన. సి దొరలించిన. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.